హాయ్ వ్యూవర్స్, నన్ను కొద్ది రోజుల క్రితం చాలామంది అడుగున్నారు మన సబ్స్క్రైబర్లు. కాశీ నాయన ఒక అటవీ ప్రాంతంలో అహోబిల నరసింహస్వామికి నీరు పై ఉన్నటువంటి క్షేత్రంలో జ్యోతి క్షేత్రం అని, అక్కడ ఈ కాశీ నాయనకి సంబంధించి మఠం ఉంది, ఆశ్రమం ఉంది, భోజనశాలలు ఉన్నాయి. వాటిని పడేస్తున్నారండి, మీరు రెస్పాండ్ అవ్వండి అన్నారు. పడేసాక మేము రెస్పాండ్ అయ్యేదేముంది? ప్రభుత్వం నుంచి స్పందన వచ్చాక అప్పుడు రెస్పాండ్ అవుదాం అనుకోండి, ఇదిగో వచ్చింది. మరలా చెప్తున్నా, లొకేషన్ నిజంగా మెచ్చుకోవాలండి. తను చెప్పుకున్నాడు నిజంగా అద్భుతంగా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. మామూలుగా అది నల్లమల టైగర్ రిజర్వ్ ఏరియా ఉంటుంది కదా, దాని కింద వచ్చింది అది. అండ్ అటవీ ప్రాంతం, అక్కడ నిర్మాణాలు కట్టకూడదు. అండ్ అటవీ ప్రాంతం అన్నప్పుడు బయట వ్యక్తులు అసలు ఏం తీసుకోకూడదు. బట్ ఈ కాశీనాయన క్షేత్రం అనేది ఏదైతే ఉందో, వాస్తవానికి 1995లో డిసెంబర్లో ఆయన కన్నుమూశారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్. అప్పటి వరకు ఆ మండలం పేరు నరసాపురం మండలం ఏదో ఉండే. ఈయనకి గుర్తుగా కాశీనాయన మండలం అని చెప్పేసి మండలమే పెట్టారు టీడీపీ వాళ్ళు. అటువంటి టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు కూలుస్తారంటే, ఆ కూల్చిన కారణం ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అంటే మీరు నమ్ముతారా? కారణం అన్న నేను. మరలా మీరు వైసీపీని పడదలే, జగన్ అంటే పడదలే అని అనకండి. జగన్ ఏం చేశాడంటే, సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు అసలు. నార్మల్గా నడుస్తున్నాయి ఆశ్రమం గాను, అక్కడ ఉన్నటువంటి అన్నదానశాలలు లైక్ అవి. వీళ్ళు ఏకంగా 12 ఎకరాలు ఎంతో భూమిని, అక్కడ కాశీనాయన క్షేత్రం ఉంది, ఆయన అవధూత సిద్ధుడు, అక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉండిద్ది. అండ్ అక్కడి నుంచి షార్ట్ కట్ అహోబిల నరసింహస్వామి క్షేత్రం దారి కూడా ఉంది, అది అని చెప్తూ ఇది ప్రముఖ పర్యాటక క్షేత్రం, పుణ్యక్షేత్రం రకరకాలుగా చెప్పుకుంటూ కేంద్ర అటవీ శాఖకి మొత్తం చెప్తూ ఒక లెటర్ రాశాడు. ఇదే ఈరోజు అక్కడ వెళ్ళి టాయిలెట్స్, అన్నదానశాలలు, సత్రాలు కూర్చున్న కారణం కూడా ఇదే. సైలెంట్గా ఉంటే ఉండిపోదు. ఏం చేశాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియని వాటిని తెలియజేశాడు. వాళ్ళు మొత్తం సర్వేలు చేశారు, చూసుకున్నారు. వాళ్ళు ఎట్టిపట్టి ఒప్పుకోరన్నమాట. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పర్యావరణ అనుమతులు ఉండాలి, ఫారెస్ట్ అనుమతులు ఉండాలి. ఒక పోలవరం డ్యామ్కైనా, నాగార్జునసాగర్ డ్యామ్కైనా, శ్రీశైలం డ్యామ్కైనా తలనొప్పులు ఎందుకు వచ్చారా బాబు అంటే, ఫస్ట్ ఇది ఫారెస్ట్ వాళ్ళు, పర్యావరణం వాళ్ళు ఇలా. ఇక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో ఆలోచించరు. రూల్స్కి వైలేషన్ ఉందిరా అంటే పడేస్తారు, తర్వాత ఒక చెప్పి క్లోజ్ చేస్తారు. అసలు విషయం చెప్పాలి ముందు, ఆ తర్వాత వేరే విషయం చెప్తా. అసలు విషయం ఏంటంటే, కాశీ నాయన అసలు పేరు కాశీరెడ్డి, వాళ్ళ అమ్మ పేరు కాశమ్మ, వాళ్ళ నాన్న పేరు సుబ్బారెడ్డి, వీళ్ళ నెల్లూరు జిల్లా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇక దేవుళ్ళు, పుణ్యక్షేత్రాల దర్శనం, ప్రజలకి 4 మంచి మాటలు చెప్పి అలా ఉంటూ ఉన్నాడు. అలా ఉంటున్న మూమెంట్లోనే వాళ్ళ గురువు ఉపదేశించాడు, నాయన ఊరూరు తిరుగు, ఎక్కడైతే దేవాలయాలు పాడుపడ్డాయో వాటిని నువ్వు జీర్ణోద్ధరణ చేయి, మరలా గతంలో ఎలాగైతే ఉన్నాయి దూపదీప నైవేద్యం అలా ఉండేలా చేయి. ట్రస్ట్ ఏర్పాటు చేస్తావా, లేదన్నప్పుడు నీతో ఉన్నటువంటి వాళ్ళతో చేస్తావా, నువ్వే చేయనట్టు సంతలేదంటే. ఇంకా ఆవేలో ఇతని వెనకాల కొంతమంది రెడ్లు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. ఒక ట్రస్ట్ లాంటిది అన్నట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ మూమెంట్లో నేదురుమణి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అవునన్నా కాదన్నా కొంచెం కులం కూడా పనిచేసేది. వాళ్ళు ఒక ట్రస్ట్ లాంటి దానికి కొంత అమౌంట్ ఫండింగ్ చేయడం, లోకల్ ఉన్నటువంటి ఆ రెడ్డి ప్రజాప్రతినిధులు వచ్చేసి సాయం చేయడం, ఇలా మొత్తం జరిగింది. అలా ఫస్ట్ ఏం చేశారు, ఆ జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి ఆలయం కట్టున్నారు. ఆ తర్వాత ఈయన 1990లో మరణించిన తర్వాత నరసింహస్వామి ఆలయం అనేది ఆల్మోస్ట్ మర్చిపోయారు. కాశీనాయన అవధూత ఉండే ప్లేస్, ఆయన సమాధి ఉండే ప్లేస్ అని చెప్పేసి అలా ఫేమస్ అయింది. చాలామంది కులాలకు అతీతంగా అక్కడికి వెళ్తారు, నేను వినున్నాను. అన్ని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తూనే ఉంటారు, నమ్మకం అది. మొన్న మరుదులు రాజా అని చెప్పేసి రైటర్ ఆయన, నా మిత్రులు, ఆయన ఫస్ట్ పెట్టాడు, మీరు ఎన్ని దిక్కుమాలిన రాజకీయాలన్నీ చేసుకోండి, కాశీనాయన జోలికి పోవద్దరా అబ్బాయి అని చెప్పేసి. మేము ఇది టీడీపీకి చేరిందో లేదన్నప్పుడు నిజమైన క్రాస్ చెక్ చూసినా తెలియదు, కానీ లోకేష్ వచ్చి క్షమాపణలు చెప్పాడు. ఏమని? అది అటవీ శాఖ పరిధిలో ఉండటం, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటం, దానివల్ల వారాన్ని కూల్చేస్తారు. బట్ కూల్చడం చాలా చాలా తప్పు, అలా కూల్చుకుని ఉండాల్సింది. అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలకు ఆదేశిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ మాది కాబట్టి, బట్ అనుకోకుండా ఈ రకం జరిగిపోయింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను.
నా సొంత డబ్బులతో, లోకేష్ చెప్పాడు తన సొంత డబ్బులతో అక్కడ మరలా అన్నదానశాలలు, సత్రం లైక్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం, మళ్ళీ కడతామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఇన్ని రోజులేమో అది వైసీపీల రెడ్ల లైక్ ఈవేలో ఉండే అక్కడ కట్టిన బిల్డింగ్లు అవన్నీ, ఇప్పుడు అవన్నీ లోకేష్ పేరు మీదకి వస్తాయి కదా, ఎందుకంటే లోకేష్ సొంత నిధులతో కడుతున్నాడు కదా అని. ఇంకా మీరు అలాంటి నేనేం చేయలేను. రియాలిటీ వచ్చేసి ఏంటి, అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి, అసలు అక్కడ నిర్మాణాలు కట్టకూడదు, కట్టారు. ఆ విషయం అసలు కేంద్ర అటవీ శాఖ తెలియదు, మన జగన్ గుర్తు చేశాడు, కూల్ చేశారు. ఇప్పుడు లోకేష్ వచ్చేసి మరలా కేంద్రం వాళ్ళతో నెత్తినోరు మొత్తుకుని మాట్లాడుకుని వేగాన్ని మరలా ఇక్కడ నిర్మాణాలు సాగిస్తామని చెప్పారు. అంతిమంగా అంత మంచిగా జరగబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కట్టడాలు ఈసారి చాలా స్ట్రాంగ్గా కట్టబోతూ ఉన్నారు.